హై వ్యూవర్స్, మన దగ్గర సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగున్నారు, సార్ కరోనా మరల విజృంభిస్తుంది సార్, భయం వేస్తుంది సార్, ఏంటి సార్ అని. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సజెషన్ ఇస్తున్నా. అసలు ఎందుకు భయపడతారు? కరోనాకి సంబంధించి మన దగ్గర ఫస్ట్ వేవ్లో కానీ, సెకండ్ వేవ్లో కానీ, థర్డ్ వేవ్లో కానీ, ఈవెన్ ఆ తర్వాత క్రాస్ చెక్ చేసిన మూమెంట్లో కూడా చాలామంది బడులు ఆల్రెడీ యాంటీబాడీస్ డెవలప్ అయ్యాయి. వాళ్ళు కరోనా వచ్చినట్టు కూడా తెలియదు, బట్ కరోనా వచ్చాక యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. అండ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కొంతమంది, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కొంతమంది, ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఉన్నటువంటి అరౌండ్ 1 or 2 crores తప్ప, అవుట్ ఆఫ్ 145, 140 వేసుకున్నాం. ఈ 140,000లో 2 కోట్లు 3 కోట్ల మంది తప్ప, సరే 5 కోట్ల మంది తప్ప 135 కోట్ల మంది కరోనా అటాకే వెళ్ళిపోయింది. అందులో తెలిసి ఇంట్లో ఉండి, ఐసోలేషన్లో ఉండి, ఆసుపత్రిలో ఉండి ఇలా ఉన్న వాళ్ళు ఒక 50-60 కోట్ల లోపు ఉండవచ్చు. ఓకేనా? అందులో నేను కూడా ఒకడిని. సో ఇప్పుడు విషయం ఏంటి, మన అందరి బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు బిందాస్గా ఉండండి. వ్యాక్సిన్ తీసుకోకపోయినా ఏంటి ఇబ్బంది ఏమీలా, మనలో ఆ రకం రెసిస్టెన్స్ పవర్ ఆల్రెడీ డెవలప్ అయింది. అప్పట్లో అంటే కొత్త అవ్వటం, బాడీ దాని తగ్గట్టు యాంటీబాడీస్ డెవలప్ చేసుకోలేకపోవటం, ఫెయిల్ అవ్వటం, దెన్ వ్యాక్సిన్ ఉండి లేక, ట్రీట్మెంట్ జరగక కుప్పలు జనాలకు ఉండేసరికి రెసిస్టెన్స్ పవర్ లేక పాపం కొంతమంది చనిపోయారు, కొంతమంది ఆసుపత్రి పనులు, కొంతమందికి ఇప్పటికి సైడ్ ఎఫెక్ట్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు కదా, ఆల్రెడీ మన బాడీలో ఎప్పటికప్పుడు యాంటీబాడీస్ డెవలప్ అయినాయి. అండ్ దాన్ని ఏం చెప్పాలి, రెసిస్టెన్స్ పవర్ డెవలప్ అయింది. దెన్ కూల్ అండి. అలా అని చెప్పేసి మీకు జలుబు తుమ్ములు అన్నా సరే హచ్చి అని ఊత్తం తూత్తం ఎలా వద్దు. మీకు అంత భయం ఉంటే మాస్క్ పెట్టుకుని వెళ్ళండి. జలుబు ఉన్నా, జ్వరం ఉన్నా, దగ్గు వస్తున్నా మాస్క్ పెట్టుకుని వెళ్ళండి, విడిగా వద్దు. క్లైమేట్ చేంజ్ అవుతున్నప్పుడు మార్పులు సహజం. ఇది జస్ట్ లైక్ ఫ్లూ లెక్క అంతే, నార్మల్లో జలుబు దగ్గు జ్వరం లెక్క అంతే, సీజనల్గా వచ్చింది పోతుంది. హాంకాంగ్లో 20,000 కేసులు 30,000 కేసులు ఉన్నాయి, సింగపూర్లో కూడా 28,000 కేసులు ఉన్నాయి. దానికి గాను LP8.1 వేరియంటు అమెరికాలో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే XFC వేరియంట్ కారణమే తెలుస్తుంది. ఈ వేరియంట్స్ కూడా ఆబ్వియస్గా సిమ్టమ్స్ వచ్చేసి సేమ్ దగ్గు, జలుబు, మెడ నొప్పి, గొంతు నొప్పి ఇటువంటి తప్ప వేరేది అయితే కాదు. ఎవరు చనిపోవట్లా. బట్ సింగపూర్లో అయితే కొంతమంది ఆసుపత్రి పాలవుతున్నారు, ముందు జాగ్రత్త అనుకోవాలి, లేదంటే ఇప్పుడు ఆసుపత్రి బెడ్లు ఎక్కువనే అనుకోవాలి. అండ్ సింగపూర్లో వచ్చేసి స్పేషియస్గా విశాలంగా ఉన్న ఇండిపెండెంట్ ఇల్లులు ఉండవు, అక్కడ అన్ని అపార్ట్మెంట్లు మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది నాకు తెలిసి అయితే. అండ్ సింగపూర్లో వాళ్ళు తప్ప బయటలు కొనుక్కోవడానికి కూడా ఉండదు అక్కడ. దాన్ని అందుకని చెప్పి సెలలో ఉంటారు, ఎందుకు లేరు బాబు, వచ్చి ఆసుపత్రిలో ఉంటారు బాబు అని చెప్పేసి కరోనా వచ్చిన ఆసుపత్రిలో పెడుతున్నారు, అంతే. తగ్గి మళ్ళీ పంపిస్తున్నారు. ఎందుకు భయపడతారు? సో భయపడద్దు. ఇక మన దగ్గర వచ్చేసి ట్రావిస్ హెడ్, సన్ రైజర్స్లో ఆటగాడు, మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో IPL ఆపరేషన్ ఆస్ట్రేలియా వెళ్ళాడు. దాన్ని ఆస్ట్రేలియా తర్వాత అక్కడికి కరోనా అటాక్ అనేది తెలిసింది, ఇప్పుడు ఐసోలేషన్లో ఉన్నాడు. అతను ఒకటి హైలైట్ అయ్యింది. శిల్పా శిరోద్కర్, నమ్రతా శిరోద్కర్ చెల్లి, మహేష్ బాబు యొక్క మరదలు. ఆమె బిగ్ బాస్ హౌస్లో ఏదో ఉందంట, మరి తర్వాత బయటకు వచ్చిందా ముందు వచ్చి నాకు తెలియదు, బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటున్నారు. సో పాయింట్ ఏంటంటే మహేష్ బాబు ఫ్యామిలీ మెంబర్, మహేష్ బాబు మరదలు. ఆమె వచ్చేసి పోస్ట్ పెట్టింది, నేను కరోనా బారిన పడ్డాను, ఐసోలేషన్లో ఉన్నాను, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ఇంట్లోనే ఉన్నాను, సమతలేదో ఏదో. ఇక అది చూసి పొలోమని అయ్యయ్యో పాపం, తప్పుగా అనుకోవద్దు. ప్రధానమంత్రి తుమ్మినా వార్తే, సీఎం వచ్చేసి దగ్గినా వార్తే, ఎందుకంటే వాళ్ళ పొజిషన్ అట్లాంటిది. అలా ఇప్పుడు శిల్పా శిరోద్కర్ వచ్చేసి సెలబ్రిటీ, మహేష్ బాబు మరదలు, నమ్రతా శిరోద్కర్ చెల్లెలు. దాంతో ఆమె కరోనా వచ్చింది నాకు అనగానే అయ్యయ్యో కరోనానా, అయ్యయ్యో కరోనానా, టేక్ కేర్ అంటూ హడావుడి చేస్తూ పోస్టులు పెడతా ఉన్నారు సెలబ్రిటీ అంతా. దాంతో మన వాళ్ళు భయపడిపోతున్నారు, దాంతో హడావుడి అంతా. సో నేను వీడియో క్లోజ్ చేసిన. అస్సలు భయపడద్దు. మీకు ఏమాత్రం ఇబ్బందిగా అనిపిస్తుంది బయటకు వెళ్ళినప్పుడు అంటే మాస్క్ పెట్టుకుని వెళ్ళండి. మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకోండి, టెస్టులు చేయించుకోండి. కరోనా మరలా డిటెక్ట్ అయినా నార్మల్ ట్రీట్మెంట్ తీసుకుని ఇంట్లో ఉంటే సరిపోతుంది. నేను ఒక డాక్టర్ని కాదు, ఒక జర్నలిస్ట్ని, మొత్తం చెక్ చేసి ఈ వీడియో ఇస్తున్నాను. భయపడతాగా అస్సలు చేయకండి. అలా అని చెప్పేసి అడ్డదిడ్డంగా ఉంటాం, అజాగ్రత్తగా ఉంటాం, మా ఇష్టం ఇంకేం కాదులే, ఇటువంటి పిచ్చి పనులు అయితే చేయకండి.